క్షమించండి. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మాకే ఎంతో బాధగా ఉంది. మేం బాలు కోసం కానీ బాబా కోసం కానీ మిగిలిన వారి కోసం కానీ ఏమీ చేయలేకపోయాం. నిబ్బరం తెచ్చుకోమాలా, ధైర్యంగా ఉంటావు. ఈరోజు ఆకాశంలో ధూమకేతు కనిపిస్తుందట. బాలు బయటికి వెళ్తూ త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఇద్దరం కలిసి ధూమకేతుని చూద్దామన్నాడు. అంటారు కదా, ఎవరైతే దాన్ని జంటగా కలిసి చూస్తారో ఆ జంట ఎప్పటికీ విడిపోదని. కానీ వదినమ్మా, నా తోడు నన్ను వదిలి వెళ్ళిపోయింది వదినమ్మా. నాతో చెప్పిన మాటలు, కలిసి చూసిన స్వప్నాలు అన్నీ చెల్లా చెదురైపోయాయి. ఏమీ నిజం కాలేదు. మాలా ఏడోకు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను, అలా అని దాన్ని తీర్చను లేను. కానీ నీకు శక్తినిమ్మని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. అప్పుడే నువ్వు నీ దుఃఖాన్ని తట్టుకోగలవు. ఆ దేవుడే నిన్ను కాపాడాలి. వదినమ్మా, మీరెంతో మంచివారు. దేవుడు చల్లగా చూసి మీ ఇద్దరి జంట హాయిగా ఉండాలి. రాణి గాయత్రి, ఎలా ఉంది మీకు?
మేము లేనప్పుడు ఇలా జరగడం ఏమిటి? యశోద మాకు జరిగినదంతా చెప్పారు. దురదృష్టం, ఇటువంటి పరిస్థితుల్లో మేం మీ దగ్గర ఉండలేకపోయాం. ఉన్నట్టుండి ఒక సమావేశంలో పాల్గొనడానికి గ్వాలియర్ వెళ్లాల్సొచ్చింది. మేము లేని సమయం చూసి ఎవరో మిమ్మల్ని తుపాకీతో కాల్చారు. గాయం బాగా లోతుగా తగిలిందని విన్నాం. ఇప్పుడు మీరు పట్టుకున్న చోటే వారికి గాయమైంది. ఓ, మమ్మల్ని క్షమించాలి రాణి గాయత్రీదేవి. మీకేం కాలేదుగా? నాలుగైదు రోజులు మనం సుఖంగా హాయిగా ఉన్నాం. అది తెలిసి వాళ్ళు ఓర్వలేకపోయారు. వచ్చేసారు మళ్ళీ మన స్వేచ్ఛను పాడు చేయాలని. ఒకవేళ రాకుమారి స్వర్ణలేఖ ఫిర్యాదు చేయటానికని తమ స్నేహితురాలు గాయత్రీదేవి లేక రాణగారి వద్దకు వెళితే ఏమవుతుంది? అలాంటిదేం జరగదు మహారాజా. మీరు ఆ స్వర్ణలేఖ విషయం మాకొదిలేయండి. ఒక్క స్వర్ణలేఖే కాదు, వారి తల్లో జేజమ్మ కూడా ఆ చెరసాల నుంచి బయటికి రాలేదు. రండి. ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారు నువ్వు నేనైన అదిని, ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని, చూసే పెదవిని మాట్లాడే కనులని, పుచ్చుకున్న మనసుని ఇదా అదా యదా విధా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారో నువ్వు నేనైన అదిని, ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని.
విసురుకున్న చెమటని ఇష్ట కష్టాలని ఇప్పుడేమంటారు ఈ మోహమాటాలని మరి ఏమంటారు స్వల్ప భారాలని ఇప్పుడేమంటారు సమీప దూరాలని అసలేమంటారు జారే నింగిని దొరలాంటి దొంగని పాడే కొంగుని పరిమళించే రంగుని పొంగుతున్న సుధా గంగని ఇదాదా అదే ఇదా మరి ఏమంటారో మారిపోతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని జాబిలై తళుకుమన్న చుక్కని బాధ్యత దొరుకుతున్న హక్కుని హే హే దేవుడై ఎదుగుతున్న భక్తుని సూత్రమై బిరియనున్న సాక్షిని పాతలు కొత్తని ఇప్పుడేమంటారు పోట్లాటలు శాంతిని మరి ఏమంటారు తప్పులో ఒప్పుని ఇప్పుడేమంటారు గత జన్మలో అప్పుని అసలేమంటారు నాలో నువ్వు నీ ఇక నీలో నేను నీ మాకేమేమని మన దారే మనదని రాకుమారి గారు, రాకుమారి గారు, మా ప్రియమైన రాకుమారి గారు, ఎలా ఉన్నారు మీరు? చూస్తుంటే నొప్పి కొంచెం తగ్గినట్టుగా ఉందే. మీ నొప్పి కోసం ఏదైనా చేయమంటారా? మేం చెప్తున్నది అర్థం కాలేదా? నొప్పి ఇంకా పెంచమంటారా? షో షో అరవద్దు, అరవద్దు. ఎవరైనా వింటారు, ఎవరైనా వచ్చేస్తారు. ఈ అత్తాకోడళ్ళ ప్రేమ చూస్తే అందరికి కళ్ళు కుడతాయి కదా. ఏమైంది, ఏమైంది? కట్లు విప్పాలా? వెళ్ళనివ్వాలా? వెళ్ళిపోతారా? వెళ్ళనిస్తాం రాకుమారి గారు. మీరు చెయ్యాలనుకుంటున్నవన్నీ చేయనిస్తాంగా. ఏం లేదు, మా కుటుంబానికి ఓ ముద్దుల వారసుణ్ణివ్వండి. మీరది చేయనంత వరకు అప్పటిదాకా మీ స్వాతంత్ర్యం, మీ ప్రాణం, మీ ప్రతి శ్వాస మాకు బందీగానే ఉండి తీరాలి. అర్థమైందా రాకుమారి గారు? ఓకే, మా రాణి గారికి ఆరోగ్యం కోలుకునే వరకు మీరు వారికి ఇలాంటి సాత్విక ఆహారమే ఇవ్వండి. సాత్విక ఆహారమా? కంగారు పడకండి చంద్రవదన్ బాబాయ్ గారు. ఈ పథ్యం వంటలు కేవలం రాణి గారి కోసమే, మీ అందరికీ కాదు. అయినా భోజనం దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపగలరు? మహారాజా, కోక్
కిలా అన్నది మా పేరు కదా. కానీ ఆటకి ముగింపు రాణిగారు రాస్తున్నారేంటి? మీరు చూస్తున్నారుగా, వారం రోజుల క్రితమే ఈ భోజనాల దగ్గరే రాణాగారు రాణి గాయత్రిని నయవంచకి అన్నారు. ఎంత పరాభవం చేశారు వారిని. కానీ ఈరోజు భార్యకు పథ్యం వంటలు తయారు చేస్తున్నారు. స్వాగతం రాణి గారు. చిన్నరాణి గారు, రాకుమారి గారు ఎక్కడున్నారు? అంటే మేము తిరిగొచ్చినప్పటి నుంచి నాకు కనబడలేదు. నన్ను కలవడానికి కూడా రాలేదు. రాజకుమారి స్వర్ణలేఖ గారి ఒంట్లో కొంచెం బాలేదు రాణి గారు. అవును, వారికి ఒంట్లో బాలేదా? నేను ఇప్పుడే వారిని చూసొస్తాను. వద్దు. వారు అదే స్వర్ణలేఖ నొప్పికి తట్టుకోలేకపోతుంటే అతి కష్టం మీద మేం వారిని నిద్రపుచ్చి వచ్చాం. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారంటే వారికి నిద్ర పాడవుతుంది. మీరిప్పుడు వెళ్ళొద్దు. అదేనండి, మీరు ముందు భోంచేయండి, తర్వాత వెళ్ళి కలవచ్చు. యశోదా, చిత్తన్ రాజమాత, నవరాత్రులు వస్తున్నాయి. ఈ ఇంట్లో రాణి గాయత్రీదేవి గారికి ఇది మొదటి నవరాత్రి. ఈసారి సంబరాలు ఎప్పటికంటే బాగా జరగాలి. యశోద, మీరొక పని చేయండి, చెరసాల తెరిపించండి. పూజా సామాగ్రి అంతా అందులోనే ఉంది. వాటిని బయటకు తీసి శుభ్రం చేయించండి. అలాగే రాజమాత. కోకిల, ఆ చెరసాలలో మన విలువైన సామాగ్రి కూడా ఉంది. దాని బాధ్యత మీరు తీసుకున్నారు. అది మేము స్వర్ణలేఖ ఎలా ఉందో చూసొస్తాం. ధన్యవాదాలు.
నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం. కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ.